నమస్తే, వెల్కమ్ టు యూఈటీవీ. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్స్ ఎన్నికలు షురూ అయ్యాయి. ఫిబ్రవరి 11వ తారీఖున ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 13వ తారీఖున ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు రిజల్ట్ కూడా ఉంటుంది. సో మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 116 మున్సిపల్ కౌన్సిల్స్కి, అదేవిధంగా 7 కార్పొరేషన్స్కి ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. మరి ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు 3 కూడా చాలా హోరాహోరీగా తలపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా చూస్తే మనం తొర్రూరు పట్టణంలో ఉన్నాయి. తొర్రూరులో దాదాపుగా 16 వార్డు కౌన్సిల్స్ ఉన్నాయి. ఇందులో 4వ వార్డు కౌన్సిలర్గా నిలబడినటువంటి జలకం శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. మరి ఇక్కడ గెలుపు అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ఉన్నాయి? మరి 4వ వార్డు పరిస్థితి ఏంటి? ఇక్కడ మౌలిక సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలకు ఏం చెప్పి వాళ్ళు ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు అనేది వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. మున్సిపల్ ఎలక్షన్స్ చూస్తున్నాం, అంటే హోరాహోరీగా అన్ని పార్టీలు తలపడతా ఉన్నాయి. సో మరి ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే 3 పార్టీలు గట్టిగా హోరాహోరీగా తలపడుతున్నటువంటి పరిస్థితి, ప్రజలందరూ కూడా మమేకం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. సో 4వ వార్డు నుంచి మీరు నిలబడ్డారు. మరి ఏంటి మీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీరు నిలబడ్డారు, ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది? మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఈ తొర్రూరు మున్సిపల్ ఎన్నికలలో తొర్రూరు పట్టణంలో 16 వార్డులు కాంగ్రెస్ పార్టీ టికెట్లు మా గవర్నమెంట్ పెద్దలు ఎమ్మెల్యే గారు శశి రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు టికెట్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ 4th వార్డు టికెట్ నాకు జలకం శ్రీనివాసరావు నాకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా ఈ రాజీవ్ నగర్ బజారు చాలా మొదటి నుంచి కూడా కాంగ్రెస్కు పెట్టిన కోట. కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఇక్కడ మాకు చాలామంది పేద వర్గాలు ఇక్కడ ఉన్నారు. బుడగ జంగాల వారు, పగడేశ్వరదారులు, మిగతా చాలా కులాలు ఉన్నారు ఇక్కడ. వైశ్యాస్ ఉన్నారు, దాసరి కులస్తులు ఉన్నారు. వీరంతా కూడా మొదటి నుంచి, నేను గతంలో 2 సార్లు వార్డు మెంబర్గా గెలిచినాను, ఒకసారి సర్పంచ్ ఓడిపోయాను. అప్పటికి ఇప్పటికీ ప్రజలంతా గత 30 సంవత్సరాల నుంచి నా వెంటే ఉన్నారు. వారందరికీ ఎప్పుడు నేను చేదోడు వాదోడుగా ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి అన్న ఈ పని ఉన్నది, ఈ ప్రాబ్లం ఉన్నది, పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, మీ ఎంపీడీ ఆఫీస్ కానీ, ఈ మున్సిపల్ ఆఫీసులో కూడా మౌలిక సదుపాయాలు చేయడం కోసం ముందుంటాను. వారందరూ కూడా ఎప్పుడూ నా వెంట ఉంటారు. ఎవరికి ఆపదైనా నేను గత 30 సంవత్సరాల నుంచి నా ఫుల్ టైం రాజకీయ జీవితాన్ని ఉంటూ వారందరికీ సహాయ సహకారాలు చేస్తున్నా. ఈ రాజీవ్నగర్ ప్రజలందరూ చాలా ఎరగబడినది. గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్ చేయలేకపోయినారు. వారందరి తోటి విసుగు వేగారి పర్మిషన్ విషయాల్లో కానీ, పెన్షన్ విషయాల్లో కానీ చాలా వాళ్ళను ఇబ్బంది పెట్టినారు ప్రజలను. వారంతా నాకు వచ్చి, అన్న నువ్వు ఖచ్చితంగా నిలబడాలని, వారంతా జంగాల వారందరూ పౌరషాదులందరూ, అన్న నువ్వు చాలా రోజుల నుంచి నీకు అవకాశం రాలే, ఎస్సీ రిజర్వ్ అయింది, ఈసారి జనరల్ అయింది కాబట్టి మీరు నిలబడాలని ప్రజలందరి సహకారం తోటి నేను ఈ కాంగ్రెస్ ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ముఖ్యంగా పొంగులేటి శ్రీనారాయణ గారు మంత్రివర్యులు ఈ యొక్క తొర్రూరు పట్టణాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. వారు ముఖ్యంగా ఇక్కడ ఉన్న పేద ప్రజలందరికీ గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఓ పెన్షన్ ఇవ్వలేదు. తర్వాత సన్నబియ్యం ప్రతి ఒక్కరి పేదవారికి ఫ్రీ సన్నబియ్యం ఇవన్నీ ఇవ్వడం జరిగింది. మంత్రి గారు ఒకటే చెప్పిండ్రు, శ్రీనివాసును ఖచ్చితంగా మీ ప్రజలందరికీ హామీలు ఇచ్చేయండి, పేదవారికి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, తర్వాత పోతే ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపిస్తాం, పేద వాళ్ళందరూ ఆదుకుందాం, మీరు వార్డులో తిరిగి ప్రతి ఒక్కరికి వారికి ఉన్న సమస్యలను రాసుకొని రండి, నేను మీ తొర్రూరు పట్టణాన్ని, తొర్రూరు మున్సిపాలిటీని దత్తత తీసుకున్న నా మంత్రి కోట నుంచి నేను ఫండ్స్ తెప్పించి మీ అందరికీ ప్రజలందరికీ మేలు చేస్తానని మీరు మాట ఇవ్వండి అని చెప్పినారు. సో డోర్ టు డోర్ తిరుగుతున్నారు. సో అంటే డోర్ టు డోర్ తిరిగి మీరు ఓట్ల గురించి వాళ్ళ అభ్యర్థన చేస్తూ ఉన్నారు. మరి సమస్యలు కూడా అదే విధంగా చెప్తారు కదా, మరి ఏమి ఆర్డర్ చేయగలిగారు ఇప్పటివరకు? ప్రజలు కూడా డోర్ టు డోర్ తిరిగితే మౌలిక సదుపాయాలు చాలా వరకు, సైడ్ డ్రైనేజ్ లేవు, సైడ్ కాలువలు లేవు, సీసీ రోడ్డు నిర్మాణం చాలా కొత్తగా అక్కడ లేవు అని చెప్పినారు. అంతేకాకుండా పేద ప్రజలు బూడుగా జంగాలంతా నా వెంట ఉంటారు. చాలా అందరూ ఒక 20-30% మామూలుగా ఇల్లు ఉన్నారు, 70% ఇల్లు లేని పేద ప్రజలు ఉన్నారు. అలాగే వారందరికీ కూడా వాళ్ళను పేదవారందరినీ పేరు రాసుకోవడం జరిగింది. వాళ్ళు జాగాలు ఉంటే ఇందిరమ్మ గృహాలు ఇప్పిస్తా ఉన్నాము, జాగా లేని వారికి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పినాము. అంతేకాకుండా పగడవేషధారులు, గంగేడ్రోళ్ళు వాళ్ళందరూ కూడా పేదోళ్ళే ఉన్నారు ఇక్కడ. వారందరినీ కూడా అడ్రస్ చేసి వాళ్ళందరి పేరు రాసుకొని వారందరికీ మా మంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు సహకారంతో అందరికీ పేదవారికి ఇల్లు ఈ ఎన్నికల తర్వాత నన్ను భారీ మేయర్తో గెలిపిస్తారు వాళ్ళు, ఆ నమ్మకం ఉంది. ఈ ఎన్నికల తర్వాత వారందరికీ న్యాయం చేస్తామని ప్రజలందరికీ మాట ఇస్తున్నాం. సో మీరు గుమ్మం తిరుగుతున్నారు, అందరిని అడుగుతున్నారు, మరి ప్రజలు ఏ విధంగా మీకు సహకరిస్తున్నారు? అంటే వాళ్ళ అభ్యర్థులు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? వారందరూ గత 30 సంవత్సరాల నుంచి అన్న మీరే ఉన్నారు, వార్డు మెంబర్ 2 సార్లు చేసినారు, మీరు చేసిన పనులు ఉన్నాయి తప్ప కొత్తగా ఈ 10 సంవత్సరాలు ఏం చేసింది లేదు. కాబట్టి అన్న మీకు ఖచ్చితంగా మీకే ఓటేసి, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి
అధిక మెజార్టీతో గెలిపిస్తామని అందరూ హామీ ఇస్తున్నారు. రాజీవ్ నగర్ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కానీ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ 6 గ్యారెంటీల విషయంలో కూడా కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు అనేది వస్తుంది. సో మరి మీకు మీ ఏదైతే వార్డులో గ్యాస్ కావచ్చు, కరెంట్ కావచ్చు, అదే ఏదైతే మహిళలకి బస్సు కావచ్చు, ఇంకా ఇంకేమేమి జరుగుతుంది, ఇంకేమేమి పెండింగ్ ఉన్నాయి, ఏం వాళ్ళకి హామీలు ఇస్తారు? 6 గ్యారెంటీల విషయానికి వస్తే మొట్టమొదటగా మహిళలందరికీ ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది. కరెంటు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం జరిగింది. అసలు సన్న బియ్యం విషయానికి వస్తే మేనిఫెస్టో లేదు, ఏ స్టేట్లో కూడా ఏ ముఖ్యమంత్రి పెట్టలేదు. అలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బియ్యం, సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ పేద ధనికుడు అనే పేరు లేకుండా అందరూ కూడా సన్న బియ్యం అన్నం తింటాం కాబట్టి పేద ప్రజలందరికీ సన్న బియ్యం ఇవ్వడం వల్ల సంతోషపడతారు ప్రజలు. ఇంకా అదేవిధంగా పెన్షన్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయి. ఆ పెన్షన్స్ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి గారు అందరికీ అనుకున్న ప్రకారంగా ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానని చెప్పి హామీ ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్క పేదవారికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. దాదాపుగా మా వార్డులో అయితే దాదాపు ఒక 70-80 మందికి రేషన్ కార్డు రావడం జరిగింది. యాడింగ్ పిల్లలు పుడితే కూడా యాడింగ్ లేదు ఇంతవరకు రేషన్ కార్డులో. మరెవరితో పెళ్లి చేసుకుంటే 10 ఏళ్ళలో పుట్టిన పిల్లలకు అలా యాడ్ చేయలేదు. ఆ యాడింగ్ కూడా ఇలా మన రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చినాయి. అది ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ మహిళలకు ఇస్తున్నారు 2,500 కూడా. అవి కూడా ఇప్పుడు ఎలక్షన్ తర్వాత 100% ముఖ్యమంత్రి ఇస్తారు. అంతేకాకుండా చీరల పంపిణీ కూడా ప్రభుత్వం మంచి చీరలు, నాణ్యమైన చీరలు ఇచ్చినారు. ఆ నాణ్యమైన చీరలు ఇస్తే ఇంతకుముందు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు అయితే ఇక చిలకల గంగేట్ల మీద చిలకల చుట్టుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ మహిళ చీర కట్టుకొని సంతోషపడుతున్నారు. అంతేకాకుండా ప్రధాన సమస్య మా వార్డులో ఏంటంటే 33 kV లైన్ ఉంది. అది 33 kV లైన్ ఉంది. అది పాలకేంద్రం నుంచి దుబ్బతండ వరకు ఉంది. అది ఒక దాదాపు 4-5 వార్డుల ప్రభావం చేస్తుంది. ఆ ప్రాబ్లాన్ని గత మంత్రి ఉన్నప్పుడు చాలామంది ప్రజలు చెప్తే దాన్ని తీసేద్దాం 10 ఏళ్ల కాలంలో 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి కనీసం చేయలేకపోయినారు. ఆ సమస్యని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. ప్రభుత్వం SC-D లెవెల్లో ఎమ్మెల్యే గారు చెప్పినారు. అది ప్రధాన సమస్య. అది ముఖ్యమంత్రితో మాట్లాడి మా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు హామీ ఇచ్చినారు. ప్రత్యేకంగా 100% ఆ 33 kV లైన్ తీసి ముఖ్యమంత్రికి చెప్పేసి దాదాపు 4-5 కోట్లు అవుతాయట. ఒక టవర్కి 4 లక్షలు 5 లక్షలు కట్టాలి. దాన్ని మెయిన్ రోడ్ నుంచి ఏర్పాటు చేస్తా అని మా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చినారు. 100% అది కూడా 33 kV లైన్ ఇంప్లిమెంట్ ఉన్న దాన్ని తీసేద్దానికి కూడా మేము 100% హామీ ఇస్తున్నాం. నీళ్లు, రోడ్లు అన్ని మౌలిక సదుపాయాలు, నీళ్లు, రోడ్లు అన్ని మౌలిక సదుపాయాలు 100% ఉన్నాయి. కొత్తగా మా ఎమ్మెల్యే గారు మా అంగడి మా వార్డులో ఉంటుంది అంగడి సంత. ఆ సంతలో ఇప్పుడు పెద్ద ట్యాంక్ కడుతున్నారు. అసలు మాకు నీళ్ళ ప్రాబ్లం లేకుండా ఎమ్మెల్యే గారు ₹1,00,00,000 పెట్టి ఆ ట్యాంక్ అవుతుంది. దానికి ఇప్పుడు అతి కొద్ది కాలంలో ఓపెనింగ్ చేస్తాము. ఈ రాజీవ్ నగర్ ప్రజలకు, సాయినగర్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి ఇంటికి రోజు డే బై డే నీళ్ళు వస్తాయి. ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ప్రజలు, మీ వార్డు మెంబర్స్, మీ వార్డు ప్రజలు మీకే ఓటేయాలంటే ఎందుకు ఓటేయాలి? నాకే ఎందుకు ఓటారు మా వార్డు ప్రజలంటే, రాజీవ్ నగర్ నేను 91లో రాజీవ్ గాంధీ చనిపోయినారు. 95లో నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ అయితే రాలేదు. ఇండిపెండెంట్ గెలిచి నేను ఇండిపెండెంట్ గెలిచిన. ఈ ప్రజలందరూ నన్ను ఇండిపెండెంట్గా వార్డు మెంబర్ గెలిపించారు. 21 సంవత్సరంలో వార్డు మెంబర్ గెలిచినాను. నా పెళ్లి కూడా కాలేదు ఆ రోజు. అప్పటికి ఇప్పటికి మళ్ళీ 2వసారి గెలిపించినారు ఈ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఉన్న మధ్యలో సరిపోయి వచ్చినా కానీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అయితే 90లో నేను వార్డు మెంబర్ గెలిచిన తర్వాత అప్పుడే ఇండ్లు అవుతున్నాయి, కొత్తగా బజార్లు ఏర్పడ్డాయి. ఈ యొక్క నేను కాంగ్రెస్ అభిమాని మొదటి నుంచి కూడా అని చెప్పేసి అప్పుడు ఎంపీ రామసాయం సురేందర్ కూడా ఎంపీ ఉండే. వారిని తీసుకొని వచ్చి మా బజార్ ఒక 3 బజార్లే ఉండే. 3 బజార్లకు నేను 12 కరెంటు పోలు వేయించిన. 12 కరెంటు పోలు వేయించిన తర్వాత అరే శ్రీనివాస్, నువ్వు మంచి యువకుని ఎదుగుతావు, నువ్వు మంచి లీడర్ అవుతానని చెప్పి భుజమే చేసి, సార్ మాకు రాజీవ్ గాంధీ గారు చనిపోయినారు కదా, వారి పేరు పెట్టాలి సార్ ఈ బజార్ కన్నా. ఇమ్మీడియట్లీ అప్పుడు ఉన్నటువంటి కృష్ణ అనే ఈవో ఉండే. కృష్ణ ఈవోని పిలిపించి, బాబు తీర్మానం చేసి, అబ్బాయి వార్డు మెంబర్ ఉన్నాడు కదా, మీరు తీర్మానం చేసి రాజీవ్ నగర్ అనే పేరు పెట్టాలి. అప్పుడు పెదగాన సమయ సర్పంచ్, నేను వార్డు మెంబర్ ఉంటుని. రాజీవ్ నగర్ అని పేరు పెట్టి గ్రామ పంచాయతీ తీర్మానం చేయించిన. ఆ ఘనత నాదే. నేనే రాజీవ్ నగర్ అని పేరు పెట్టింది నేను. అప్పుడున్న కృష్ణ ఈవో, పెదగాన సమయ సర్పంచ్, నేను వార్డు మెంబర్ను. ఆ తర్వాత మళ్ళీ కూడా నన్ను గెలిపించినారు ప్రజలు. 2వసారి గెలిచినాను. అప్పటికి ఇప్పటికే 3 సార్లు SC అయింది రిజర్వ్డ్. ఇది 3 సార్లు ఇప్పుడు జనరల్ అయింది. 3 సార్లు అయితే 3 సార్లు 2 సార్లు నేను చెప్పిన మనుషులు గెలిచినారు. ఇప్పుడు జనరల్ అయింది కాబట్టి నాకు అవకాశం వచ్చింది. ఆ ప్రజలందరితో నేను మమేకమై ఫుల్ టైము పొలిటికల్గా ఉన్నా. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను అందుబాటులో ఉండి వాళ్ళకి సహాయ సహకారం చేసుకుంటూ ఉంటున్నాను కాబట్టి ప్రజలందరూ నాకు ఓటేస్తారు. వారందరూ ఆశీస్సులు నాకు ఉన్నాయి. నేను భారీ మెజార్టీతో గెలవబోతున్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ ఇప్పుడు 16లో 14 వార్డులు వస్తాయి. 14 వార్డులు ఖచ్చితంగా టైట్ ఫైట్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఉంది. ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారు. ప్రభుత్వం మొత్తం ప్రభుత్వంలో
ఎందుకంటే ప్రభుత్వం ఉంది, మా ఎమ్మెల్యే గారు డైనమిక్ ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి గారు డైనమిక్ హీరో. గత సీనియర్ నాయకుని 50,000 మేయర్తో గెలిపించినారు. మా రాజునగర్ పెద్ద మేయర్టీ ఇచ్చింది. కాబట్టి అమ్మ స్వచ్ఛందంగా ఆమె సొంత పైసలు పెట్టి డెవలప్ చేస్తున్న నమ్మకం ఉంది. కాబట్టి మాకు 16 అనుకుంటాను. 1-2 కొంచెం మిస్టేక్లు మా టికెట్లలో కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ 14 గెలవబోతున్నాయి. మున్సిపల్ జెండా కాంగ్రెస్ పార్టీ ఎగరబోతుంది. చైర్మన్ పదం మందే. చైర్మన్ 100% కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.